వరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని. ఎలా అంటారా, ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళాన్ని గెలవలేం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అక్క సైంధవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది. సారీ, అడ్జస్ట్ అయింది. అమ్మా పాలు. అక్క కూతురు సమన్వి 6 సంవత్సరాలు. నెంబర్ 2 ఆన్ ది వే. వెళ్ళి అమ్మమ్మని అడగవే. అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది, మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి. నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం. అదిగోండి ఆ గోడ ఎక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు. మహాతల్లి చేసిందంతా చేసి ఏం ఎరగనట్టు ఎంత చక్కగానవుతుందో చూడండి. లేకపోతే అక్కడ కింద కూర్చుని పైకెక్కడానికి అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు, కరుడు కట్టిన దైవభక్తురాలు. వస్తే ఇల్లంటికి పోతుంది, బయటకు వచ్చావే అంటే ఉండరా నాన్న, దేవుడికి దీపం పెట్టొస్తాను. అమ్మమ్మ పాలు నాకేనా? ఒక్క నిమిషం ఇస్తాను. మా అమ్మ అమృతవల్లి, మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ. అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు. మా అమ్మకి ఓ ఫిలాసఫీ ఉందండోయ్. అటు మాట ఇటు రాకూడదు, నేనిచ్చిన మాట ఎటు పోకూడదు. మా అమ్మ ఓ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి. ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా? అయితే చూడండి, నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు. బాబే పుట్టాడమ్మా. మీరు చెప్తే జరుగుతుందమ్మా. గొడుగు పట్టుకెళ్ళండి. వర్షం పడేలా లేదే. అత్త బావ బట్టలు ఏమైనా సర్దాలా? నువ్వు పెళ్ళయ్యాక సర్దుదూలేవే, అందాక వాళ్ళని సర్దుకొని. ఏం వదినా, ఉద్యోగం వచ్చేసింది కదా, అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. అదే అనుకోవడం ఎంతసేపు గానీ ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు. ఆ జుట్టేంటి, ఆ గుడ్డలేంటి, పెదవ టీవీ ప్రోగ్రాంలు చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు. లాస్ట్ బాల్ 2 రన్స్, సింగిల్ తీసిన డ్రారా. రే కృష్ణ, మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీగా వెళ్ళాలరా. లాస్ట్ బాల్ 2 రన్స్, టచ్ చేస్తే వచ్చేస్తా. ఏంట్రా అలా చూస్తున్నారు? టెండూల్కర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒకరిని ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు? వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తగా వచ్చారా? అమృతవల్లి కొడుకు. అవసరమా? అమృతవల్లి కొడుకా? బాగున్నారా అన్నయ్య? చాక్లెట్స్ ఎవరికి? పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు. కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా. ఆగు, ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా. నానమ్మా గుడికెళ్ళి వస్తున్నానే. గుడికెళ్ళావా? బొట్టేది? గుడిలో ఏమన్నా పచ్చబట్టలేస్తారా? చెరిపి ఉంటది. నిన్ను నేను నమ్మను రోయ్. ఆ పనికి మాల వెధవలతో కలిసి తెట్టాట ఆడొచ్చే ఉంటావు. ప్రయాణం కూడా ఉంది, వెళ్ళి స్నానం చేసిరారా నాయనా. స్నానం చేయాలి అమ్మా, చూడవే. గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా, కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షణ చేయండి. అలా అలా జల్లాలి. జల్లు. కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా పొంగు. ముసలి చేస్తా. జల్లు. దీన్ని జల్లడం అంటారే, దీని బదులు స్నానమే చేసేవాను కదే. అమ్మా పులిహోర ఏమన్నా చేసావా? చక్కెర పొంగల్ చేసిందిరా. వద్దన్నా దాన్ని పొంగల్ చేసి పెడతావు. నోరు తెరిచి అడిగా, నా పులిహోర వేసి పెట్టలేవా? అంతేలే. నోరు ముయ్యరా, అదంటే కడుపుతో ఉంది.
దాంతో పోటీ ఏమిటి నీకు? కడుపు చెప్పుకుని బాగానే మేస్తుంది అది. పోయినసారి కడుపు వచ్చినప్పుడు 21 కేజీలు పెరిగింది. బుడదంతే తిప్పి కొడితే కిలోన్నర రాలా. ఆ 20 కేజీలు ఎవరు తిన్నట్టే? అమ్మ చూడు ఇప్పుడు దిష్టి పెడుతున్నాడు. ఒరే నువ్వు దాని మీద పడి ఏడవకు. వెళ్ళి రెడీ అవుపో, అవతల వజ్జం వచ్చేస్తుంది. తిను ఎలా నువ్వా? అమ్మా నా మాట వినవే. ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే. నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో. ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తా. ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ కొనుక్కుంటాలే అమ్మా. నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే. బావా అలా కాదు. మైలు గాలి తగిలితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పాపం భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో. చాలా బాగున్నామండి. వచ్చిందటగా ఊరి పేరు నిలబెట్టాలి. నేను వెళ్తుంది ఒలింపిక్స్ కా ఉద్యోగానికి. ఏంటో నిలబెట్టాలంట. ఏంటి ఏంటా కంగారు? అమ్మా ఈ కాటన్ బాక్స్ వేసుకోమమ్మా. ఏం మాట్లాడుతున్నావు? లేదు సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అయ్యా, ఆడు కొత్త ఆడికి ఏం తెలీదు. రేయ్ ఎవరనుకుంటున్నారు ఈవిడ? మా ఇష్టమైతికి శివగామ ఎలాగో ఈ ఊరికి ఈవిడ అలాగా. అవునా అమ్మా, క్షమించండి అమ్మా. ఒరేయ్ కృష్ణచారి, ఏంటి నీకు అసలే మొహమాటం ఎక్కువ. టాస్క్ వస్తే డ్రైవర్ని బండి ఆపమని పోసుకో. ఒగ్గబట్టు కూర్చుంటే పొట్ట బిగేసు పోతుంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నాకు వస్తే నేను పోసుకుంటానే. నువ్వు పోవే. బావా పికప్కి రమ్మన్నా రాలేదే. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుబా ఏం బావా మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎరా నేను నీకేమవుతాను? బావి బావ చెప్పినట్టు బామ్మర్ తినాలా, బామ్మర్ చెప్పినట్టు బావ వినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమైనా నేర్చుకున్నావా? అమ్మ పుల్లు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా? మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా. అమ్మా ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పాడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో. చిన్న పిల్లలాగా పువ్వులో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే. అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే? కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది. పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా. బ్రాహ్మణ హోటలా? బావా కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా. అడిగితే ఎంత సీరియస్ చూస్తావేంటి? ఆ ఓనర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవట్లా? నీకా బావా? ఎక్కువ చేస్తున్నారు. ఓ నాకా? ఓకే. నువ్వేంట్రా ఇక్కడ? మండే కదా నీ జాయినింగ్? ఈరోజు మంచి రోజు అంట, అమ్మ చెప్పింది. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ ఇవ్వరారా? అమ్మా కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా? ఏంట్రా పెళ్లి కుదిరిందా? అపాయింట్మెంట్ లెటర్ అక్క అది. ఇది కూడా అమ్మే చెప్పిందా? లేదు, ముసలు చెప్పింది. నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ ఒకసారి. వద్దురా బాబు, ఒప్పుకున్నా కదా, నా చావు నేను చేస్తా. పదా. ఓం వినాయకాయ నమః. వర్క్ లోడ్ తగ్గించు. అటు తిరిగే. హాయ్ గైస్. మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా? దేర్ హీ ఈస్ కృష్ణ. ఆడుకోండి. సారీ, వాడుకోండి. ఐ విల్ టేక్ లీవ్. ఏదో కొడుతుంది. ముందు ఇవిడి తెలుగు నేర్పాలి. బాగుందా? చాలా బాగుంది భయ్యా. ఎవరు? గోపురం, వెస్ట్ గోదావరి. గిరి
చిత్తూరు సేమ్ స్టేట్ 3 క్యాపిటల్స్. ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్య మనోళ్ళు? అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్, తెలుగుడే, తెలంగాణ. మిగతా వాళ్ళందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్ హిందీ. అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్య మన టీంలో? ఏం బ్రో వచ్చుడే పోర్లు అంటారు, ఏం సంగతి? భయ్య అదేం లేదు భయ్య, నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదని అడిగాను. ఎవరా కొలీగ్స్? సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ, ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనీ నువ్వు. అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు. అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు. మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ. ఊరుకో భయ్య, అంతమంది ఉంటే. తమ్ముడు నువ్వు మేలు కదా, ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది. ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు. వెయిటింగ్ లిస్టులు నడుస్తున్నాయి ఇక్కడ, ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇవి కూడా తెల్లగా అవుతున్నాయి. భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా, ఈ అమ్మాయి నాదే. హాయ్, హౌ యు? మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఇది ఉంది నాది, అది మీదే. ఇది కాదు, ఆ పిల్ల నాది. 2 ఏళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఉతక్కుండా. సారీ భయ్యా, ఊర్లో అమ్మ పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు. నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాల్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది. అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది. భయ్యా రా భయ్యా, టాయిలెట్కి వెళ్దాం. ఇక్కడ ఎవడికొస్తే ఆడే పోసుకోవాలి. అయినా ఏదో సరదాగా సినిమాకి వెళ్దాం అన్నట్టు అడిగా వింటరా? ఊరికే తోడుకి అడిగాను భయ్యా, కొత్త కదా. కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా? ఇక్కడ పోయడం ఫస్ట్ టైం కదా భయ్యా. రాబే వచ్చేస్తుంది, ఎక్కడ పోసిలో ఉన్నా పదా. నాకు కూడా వచ్చేస్తుంది. భయ్యా టాయిలెట్కి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? టైమ్ ఇస్ మనీ, ఐ డోంట్ వేస్ట్ టైం. ఫింగర్ తొట్లు ఏం మెరుస్తున్నాయి భయ్యా, ఏం నీట్నెస్, ఏం నీట్నెస్. మీరు సూపర్ అండి. మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా? అంటే ఎక్కడ చూసినట్టుంటేను. పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి? ఏంటి భయ్య ఇది? నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా? నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా? లేకపోతే వచ్చేసిందా? ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా? అంటే అది నువ్వా? అంటే పువ్వు నువ్వు ఇచ్చావరా? దాని సిగ్గు చూస్తుంటే సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది. 2 ఏళ్ళు ఖర్చు పడుకుని నీ ఎరకలు తిరిగాను. ఒక పువ్వుకే పడిపోతావా? నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. నిన్నెవడు ప్రేమించాడు? నాకు తను నచ్చాడు. భయ నేను చెప్పేది ఒకసారి. అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు. ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా. నాకు ఏడుపు వస్తుంది. నేను పక్కకి ఏడుస్తాను. భయ జిప్పెట్టుకో, మాట్లాడుకో. జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సర్రం దింపావు కదరా. నా మాట విను భయ్యా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. సర్లే, ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు. 2 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను. తనేమో స్వీపర్. పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా? భయ్యా చక్కెర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి ఇటు వచ్చింది చూసావా? రింగులా? నమ్మక ద్రోహి, నన్నే మోసం చేయించిందరా? సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా? చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, చెవులకు చక్కెర లాంటి రింగులు, ఆ నల్లని జుట్టు, మధ్య మధ్యలో గోధుమ పాయలు, అలాంటి అమ్మ ఇటువైపు ఏమన్నా వచ్చిందా? గోధుమ పాయలా? టాయిలెట్ కూడా తోడొచ్చారు కదరా, గోకడానికి నా ఫిగర్ దొరికిందా? వెళ్ళిపోతుంది భయ్యా. నుంచి పట్టుకుని తిరుగుతున్నాను రా. 2 నిమిషాల్లో చింపేసావు కదరా.
సీతకొక చిలుకలు నెయిల్స్ పైన ఆ మీట్ వైపు ఏమైనా వచ్చిందా? चिलकल क्या चिलकल क्या बात कर रहे हो क्या चाहिए तुम्हें कौन है यार కాకా అని కాకిలు అరుస్తారేంటారు మీరు? यार కనిపించి వినిపించకుండా, వినిపించి కనిపించకుండా. గంట సప్పుడైందే, దగ్గరలో గుడి కూడా లేదు, చర్చ్ చూడలేదు. గంట ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వినిపిస్తుందా? ఏమీ లేదంటావు, మళ్ళీ గంట అంటావు. ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు భయ్యా. మరి ఎందుకు కొట్టుకుంటుంది? హే మేడం, ఓ షిట్, ల్యాప్టాప్ ఎక్కడ చూసాను? షీఈస్ ఇన్ లవ్ విత్ మీ. ఏయ్ మెంటలుగా కింద లేకపోతే ఊరికించి వచ్చింది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం. నువ్వు అంత టెన్షన్ పడ. ఓకే. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగలే. మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దోళ్ళు చెప్పారు. ఆ పిల్ల మన టీం లీడ్, అంటే బాస్ లెక్క. అవును. బై ది వే తను వచ్చి నీతో మాట్లాడలేదు, ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టెళ్ళింది. So you know which projects we're working on? So you know nothing about this. But రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు. ఓ హలో, మీరు ఎలాగో పని చేయరు, బట్ అట్లీస్ట్ చేసే వాళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా? అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన చాలు, మూసుకుని పని చూసుకోమంది. భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా. వీడికి ఎలా చెప్తే అర్థం కాదు. యోగా సెంటర్ తీసుకుపోవాల్సి. భయ్యా యోగా సెంటర్ అన్నారు. ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది? మైండ్ ఫ్రీ అవుతుంది, మనసు తేలిక అవుతుంది, చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఈడ కూడా అంతే. మనలాంటి వాళ్ళు పొద్దున్న లేసి ఆ ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా. అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది. ప్రొసెసర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే. గ్లాస్ తీసుకురా. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. అరే ఈ యోగా కూడా చేయమైందే, నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పు బేటా, ఏంది నీ లొల్లేంది? ఆ పిల్ల పేరేంటిదో తెలుసా? నేను చెప్తా. వృంద్రా మిశ్రా. కాదు వృంద్రా మిశ్రా. చిచి, నోరు కూడా తిరగట్లేదు చూసా. ఢిల్లీ పిల్ల, నాన్న ఆర్పి, అమ్మ లాయర్. మరి నువ్వేంటి భయ్య ఎలా ఉన్నావు? నేను చెప్పేది నా గురించి కాదు, మన కొరందా గురించి. ఓ వృందా, ఓకే. కర్తే కూతురు, బొచ్చడంత పైసలు. ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు మా టీంని లీడ్ చేస్తుంది. అంటే చదువులో తను ఎంత టాపో నువ్వే ఆలోచించు. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా? L1 కోటలో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను. 300 టికెట్ల కాలం మాకెవరు కూడదు. ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరమా బ్రో? ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్యా? బయటకు వచ్చేదారు ఒకటే కదా, అది చాలు, సెట్ చేసేసుకుంటా. బాబు నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే, నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు. ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లని ట్రై చేసుకుంటా, నీకు అర్థమవుతుందా? భయ్యా మీరేమని అనుకోండి, ఇక్కడ అనేసుకున్నాను, ఇంకా ఆపుకోవడం కష్టం. మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు. ఆర్కే కూడా అవ్వలేదు, పెద్ద వచ్చాడండి అండర్ డాగ్ అనేస్తున్నాడంట. నువ్వేమని అనుకో భయ్యా, అండర్ డాగ్స్కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత చెప్పిన నెల లేటరా అయ్యే కింద దిగిపోతుంది. మనం చెప్పేది ఆడికి ఎక్కట్లేదు కదా. చేర్స్ రేపు పొద్దున్న ఆఫీస్ ఉంది. చేర్స్.